హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ బాలు. సో ఆల్ ఆఫ్ సడన్ టైమ్ టులిప్ ఫామ్కి వచ్చేసాం. ఎందుకంటే మంచి సీజన్, చాలా బాగుంది లొకేషన్. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. స్టార్టింగ్లో ఏమో చిక్స్ ఉన్నాయంట, ఫ్రంట్లోనే ఉన్నాయి, కోడిపిల్లలు ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. హ్యాచ్ చేస్తున్నారు వాటిని, ఇప్పుడే హ్యాచ్ అయినట్టుంది అవి. ఇదిగో లైట్ పెట్టారంట వేడి కోసం, ఇప్పుడే హ్యాచ్ అయినట్టు అవి. అవునా? మేము గోదావరిలో అమ్మా, మేము గోదావరిలో మాకు తెలుసు. అచ్చా ఠీక్ హై గైస్. ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్ $17 తీసుకున్నారు. ఆన్లైన్లో బుక్ చేయడానికి ట్రై చేసాం. ఆన్లైన్లో బుక్ చేస్తే $14 అంట. ఇదిగోండి ఓవరాల్ ఫామ్. ఒక మనిషిని తయారు చేస్తారు. బ్రౌన్ హిల్ ఫార్మ్స్ లొకేషన్ పేరు అయితే. ఈ షాపింగ్ ఏరియా లాస్ట్లో చూద్దాం మనం. ఇలా ఒక బ్యాండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫీడింగ్ కూడా చేయొచ్చు అంట. అక్కడ ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. వావ్, ఈ మ్యాక్ ఎంత బాగుందో. హలో, హాయ్. హే, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి. అమ్మో దీని కొమ్ములు చూడండి. మళ్ళీ మళ్ళీ ఇది చూడు. అరే అది భలే ఉందిరా గైస్. ఈస్ కళ్యాణ్, గాయత్రి, సంజనా రెడ్డి, శిష్ ప్రవళిక. గైస్ మనం చేత ఫీడింగ్ చేయొచ్చు. ఈ ఒక ప్యాకెట్ $2. ఏ పాపం ఆ ప్యాకెట్ మొత్తం పెడితే మొత్తం అయ్యో కొట్టుకుంటున్నాయి రారి. అది నచ్చింది, అది రాదు అండి. కాదు అది రాదా, అది భలే ఉంది. అది ఏంటి అసలు? రేసిజం చూపిస్తుందా కవ్వు? అరే ఎంత బాగున్నాయి అవి ఆవులు. ఏమున్నాయి దీంట్లో గైస్? ఇందులో ఏమున్నాయి ఏమో అర్థం కావట్లేదు. డాంకీస్ ఉన్నాయి. ఇదేంటిది? యాక పోనీస్ గైస్. ఇది పోనీస్ అంట ఫ్రెండ్స్. ఎంత బాగుందో ఇదైతే గైస్. ఎంత అందంగా ఉందో చూడండి. ఇది పోనీ. ఇది హార్స్ గాడిదకి పుట్టిందే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇది హార్స్ గాడిదకి పుట్టిందే. ఫీడింగ్ పెడితే వస్తుంది దగ్గరికి. అది పెట్టండి. నో ఫీడింగా? ఓకే. గైస్ ఇక్కడ డాంకీస్ ఉన్నాయి. వస్తున్నాం
గైస్ ఎంత ఎంత చాలా అందంగా ఉంది ఇదైతే. చాలా మంది ఫారినర్స్ వచ్చారు. ఏదిరా ఇదా? ఇది పిగ్, ఇది పోనీ హార్స్, ఇది షీప్, ఇది గోట్. ఒకసారి వెళ్దాం, మీరు వెళ్ళండి ఒకసారి. ఇక్కడ జంగా ఉంది, ఉడింది. మీరు ట్రై చేయండి ఒకసారి ఇద్దరు. మొత్తం ఈ పిల్ల మొత్తం ఊపేసింది, ఇంకేముంది. ఫ్రెండ్స్ ఈ షీప్ చూడండి, ఏంటి అంటున్నారు దాన్ని పాపం. మీరు మంచిగా పెడితే మంచిగా తింటే. అరే టచ్ చేయలేనా మనం దాన్ని? గడ్డి పీకి పెడుతున్నారు వీళ్ళు. ఇది ఎదురు చూసుకుని పెట్టండి ఏదో ఒకటి, నేను పెడతాను. దావిదా తిన్ తిన్. ఇది ఎంత నీట్గా తింటుందో. ఇందాక గొర్రె అయితే అసలు మొత్తం కొరికి కొరికి తిన్నది. ఇవ్వు ఇంకొన్ని ఇవ్వు. గైస్ ఈ షీప్ చూడండి, దీంతోనే మనకి ఊలు ఇవన్నీ తయారు చేస్తారు అనుకుంటా, వీటి పైన లేయర్తో. కుర్తు కుర్తు. నువ్వు కూడా వచ్చావా? మా కొమ్ములు చాలా గట్టిగా ఉన్నాయి. ఎక్కువ చేసావంటే గోట్ మండి, గోట్ ఫ్రై, అర్థమైందా? నేను మాట్లాడేలో. ఓ నాకు ఫోటో తీయాలి ఒకటి. ఫోటో తీయమా, ఇక్కడ ఒక ఫోటో తీయమా ముద్ద. వస్తున్నా. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ పెట్టి ఒక పాత కార్ని ఇలా పెట్టేశాడు డిజైన్ కింద. చాలా బాగుంది కదా, అందుకే చుట్టూరు తిరిగి చూపిస్తున్నాను మీకు. ఓల్డ్ కారు, పాతది, దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాడు వీడు. అట్నా ఎంట్రన్స్ ఇదేనా? అరే మనం ప్లగ్ చేసుకోవచ్చా? మరి తీసుకుందాం పదా, ఫ్రీయే కదా. తీసుకుందాం, ఏముంది దా. ఏమే వద్దా? ప్లగ్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గైస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇవి ఫాలో చేయాలి మనం. కలర్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లైన్లో పెట్టారు, ఆర్గనైజ్ చేశారు. ఇలాగా ఇవన్నీ కలర్స్
ప్లకింగ్ చేయొచ్చంట. మేము ఎందుకు ప్లకింగ్ ఫ్లవర్స్ ప్లక్ చేసుకుని ఏం చేసుకోవాలని చెప్పి వదిలేసాం మేము. అందుకే మేమేం బాస్కెట్ తీసుకోలేదు, తీసుకున్నా ఏమి అంత అనిపించలేదు. లొకేషన్స్ అయితే అద్దరిపోయినాయి, బీభత్సమైన కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎట్లా ఆగండి అయ్యా, వెళ్ళిపోతారేంటి? ఫోటోలు దిగేది లేదు ఇంకా. ఇవి ప్లగ్ చేసుకోవడానికి కావాలని చెప్పి సింగిల్ సింగిల్గా పెట్టి. సంజన టులిప్స్ కూడా నీలాగా అందంగా ఉంటుంది. సంజ చూడండి, విండ్మిల్ ఉంది ఇక్కడ. పైకి వెళ్ళొచ్చు అనుకుంటా మనం. మన ఓవరాల్ వ్యూ అయితే చూడండి గైస్. నేను విండ్మిల్ పైకి వెళ్తాను చూడండి గైస్. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఐ ఫీస్టే గైస్ ఈరోజు అయితే. హాయ్ ఫ్రెండ్స్, పైకి ఎక్కాను ఫ్రెండ్స్. నా వెనకాల అందమైన పువ్వులు, విండ్మిల్ ఎక్కాను. ఎంత బాగుందంటే చూడండి, ఎన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ టులిప్స్ ఉన్నాయి కదా. గైస్ విండ్మిల్ అయితే దిగిపోయాను. ఈ విండ్మిల్ లైట్ హౌసా? విండ్మిల్ ఇది ఫేక్ది, వీళ్ళేం వాడట్లేదు, మన ఫొటోస్ దిగడం కోసం పెట్టారంతా. ఫామ్ ఎక్స్పీరియన్స్ గైస్. అక్కడ ఉయ్యాలు కూడా ఉంది. హాయ్ గర్ల్స్, మీది అయిపోయిందా ఫోటోషూట్? గైస్ టులిప్ ఫామ్ ఎక్స్పీరియన్స్ అయితే రియలీ వర్త్ ఇట్. $17కి చాలా వర్త్ ఇట్. మా వాళ్ళు ఇంకా ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. కెమెరామెన్ గంగతో రాంబాబు. గైస్ టులిప్ గార్డెన్కి ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ట్రైన్ రైడ్ ఏదో ఉందంట, సంథింగ్ ట్రైన్ రైడ్కి పే చేయాలో లేదో నాకు తెలీదు. చాలా బాగుంది లొకేషన్. ఇప్పుడు మీకు అలా జూమ్ చేసి టులిప్ గార్డెన్ చూపిస్తాను. ఎంత మంచిగా పెట్టారో అసలు. ఇన్ని రోజులు చాలా లేట్ అయిపోయింది రావడం. సమ్మర్ టైంలో అసలు బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది ఒక ట్రాక్టర్తో ఒక ట్రైన్ లాగా పెట్టారు దీన్ని. ఇది ఎక్కుతున్నాం ఇప్పుడు మేము. హాయ్ ఫ్రెండ్స్, ట్రైన్ లాంటిది ఎక్కాం మేము ఇప్పుడు. చాలా బాగుంది కదా. ఏదోటి ట్రాక్టర్కి ఒక ట్రైల్ గూడ్స్ లాంటిది పెట్టేసి ట్రైన్ అంటున్నారు. మనకు తెలిసిందే కదా. మేము 5 మెంబర్స్ వచ్చాం. ఒడి అమ్మ, మంచి ఎఫెక్ట్ పెట్టాడుగా. వావ్, అంటే వీళ్ళ ఫార్మ్స్ మొత్తం చుట్టూరు చూపిస్తారంట గాయస్. ఈ ట్రైన్ మొత్తం ఎక్కలేదు జనాలు. మొత్తం ఇక్కడ వాళ్ళ ఫార్మ్స్ మొత్తం చూపిస్తున్నారు. ఇక్కడ రైడ్ చేసుకుని వెళ్తున్నాం మేము.
మునిగిపోతుంది మొత్తం. పైలట్ గైస్ మంచి కెమెరా తీసుకొచ్చి ఫోటోషూట్ చేసుకోవాలి అంటే $20 ప్రీ వెడ్డింగ్ షూట్లు అయిపోతాయి, బేబీ షూట్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. చాలా వర్త్ ఇది అయితే ప్లేస్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైంలో చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పంపిస్తాను, నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి. వీళ్ళకి చాలా పెద్ద ఫామ్ అంట, దానికి వాడే ఎక్విప్మెంట్స్ అవన్నీ గరాజుల్లో ఉన్నాయి చూడండి. క్రేన్స్, ఇది వాళ్ళ స్టోరేజ్ గోడౌన్స్. ఊరికే రా ఏదో ఇక్కడ దిగపోమంటున్నాడా? అయిపోయింది. ఆకలేస్తుంది. పిజ్జా తిందామని వెళ్తున్నాము. ఈ దగ్గర పిజ్జా ఎట్లుంటుందో ఏమో. మావాడు నవ్వుతున్నాడు. ఏంటిది? కొడతారు కదా. ఓ అదా. జస్ట్ ఇట్లా తీసావా? ఇది ఒక టైప్ గేమ్ అంట. ఇలా తాడు వదిలేస్తే వెళ్ళి పడాలి. ఇసురుకోవచ్చు, మన ఇష్టం. అది ఎటో వెళ్తుంది గాలికి, నాకు మాత్రం రావట్లేదు. ఇలా ఎత్తి మళ్ళీ నాది అసలు వెళ్ళట్లేదు అటు. ఇది ఒకసారి వేసి వెళ్ళిపోదాం. ఇది కరెక్ట్గా పెట్టాడు. ఏడ్చినట్టుంది అవ్వరం. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. గైస్ ఇంకోటి హ్యామర్ది ఉంది గేమ్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎంత మంచి స్టేషన్ పెట్టారు చూడండి. మంచిగా మడ్లో అలా కూర్చొని ఇసుకలో వాళ్ళ కోసం అన్నీ పెట్టాడు. ఇది ఒక 1 స్టాప్ డెస్టినేషన్ ఫ్రెండ్స్. మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. ఒక వింటేజ్ స్టైల్ ఉంది, అన్నీ బాగున్నాయి. మా కొట్టు 800 పోయింది. మావాడు కొడితే 800 పోయింది. కొట్టు మళ్ళీ కొట్టు. నేను విడతి దీనికి వెళ్ళాం కూడా బరువు ఉండాలి. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. బబుల్ హట్ అండి ఫ్రెండ్స్. ఈ పిల్లని పట్టుకోవచ్చా ఇక్కడ? నేను అదే ఉంటున్నా, జినుముకులాగా ఉంది పిల్ల. పాప చూడండి ఎంత క్యూట్ గా ఉందో. అంతే
ఒక యాక్టివిటీ లాగా. తీరా బయటిది. మళ్ళీ చూడు తను చూడు. పిజ్జా క్లోజ్ చేస్తారు guys. చాలా ఆకలేస్తుంది అసలే. ఇట్స్ అ బ్యాడ్ లక్. పిజ్జాకి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయేమో. చాలా యాక్టివిటీస్ పెట్టాడు. పిల్లలు వస్తే చాలా ఫన్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఆడుకోండి. యూజ్ యువర్ చిక్. హౌ టు ప్లే. అక్కడ శాండ్విచెస్ ఉన్నాయి, ఎవరైనా తిందాం పద. అది క్లోజ్ ఉంది. అక్కడ శాండ్విచ్ తినేద్దాం. డోనట్స్ ఉన్నాయి, డోనట్స్ అని తిందాం. డోనట్స్ బాగుంటాయి కదా. ఫార్మ్ 7కి క్లోజ్ అంటాయా? ఏం బాగుందని పునుగుల బండి పెట్టుకుందామమ్మ ఇక్కడ. ఎరా ఇది రియలైజేషన్. ఓ చాలా రేట్లు ఉన్నాయిగా. చీజ్ బర్గర్ అంటే బీఫ్ వస్తుందేమో. ఫ్రెండ్స్ మేము ఏం తినాలో ఆలోచిస్తున్నాం. మేము చికెన్ ఫింగర్ బాస్కెట్, హాఫ్ డజన్ డోనట్స్ తీసుకున్నాం. యా గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇవి డోనట్స్, వాటర్ బాటిల్స్ హాఫ్ డజన్ తీసుకున్నా. చికెన్ ఫింగర్ బాస్కెట్, అందులో ఫ్రైస్ మొత్తం నీకే రెండు బాస్కెట్స్లోవి. చికెన్ మాకు ఇంకొక డోనట్స్ తీసుకున్న హాఫ్. మరి ఇంక వెజ్ ఏం కనపట్లేదు నాకు ఇక్కడ. లేదా నీకు ఉట్టి ఫ్రైస్ తీసుకోమంటే తీసుకుంటా విత్ యాడెడ్ చీజ్, లేదా మొదలెల్ల స్టిక్స్ తింటా అంటే తిను. నాకేం తెలుసు. ఓకే, డ్రింక్స్ ఓన్లీ వాటర్ తీసుకున్నా. బాగుంటుంది. పైన అద్దగా ఉంటే బాగుంటుంది. ఇది యాపిల్ సైడర్ డోనట్. మంచి సినమన్ ట్విస్ట్ బాగుంది. స్లషీ తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా దాహంగా ఉంది తిరిగి. ఇది వాటర్ మిలన్ ఫ్లేవరు. మన ఊళ్ళో ఐస్ గోలా ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఉంది ఇది. ఇందాక ఎక్కాం కదా ట్రైన్ రైడ్, అది ఫుల్ కాదు, ఫుల్ ట్రైన్ రైడ్కి వెళ్తున్నాం. ట్రైన్ రైడ్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇంకా లొకేషన్ చూడండి. టైం ల్యాబ్స్ గంట పెట్టాలి. చెరువు దగ్గరికి వెళ్తావేంటి గొప్ప తీసి? అరే ఆడ కాయక్కు ఉన్నట్టుందిరా. అది ప్రైవేట్ లేక అనుకుంటా. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఫామ్ ల్యాండ్ మొత్తం దగ్గర 300 acres అంటున్నాడు డ్రైవర్ అయితే. ఇక్కడ చదువుకోండి టూలిప్ ఫామ్. మేము ఇక్కడి నుంచి ఎక్కి, అరే ఆయన స్టీరింగ్ వదిలేసి ఫోటోలు తిస్తారేంట్రా? అట్లుంటది మనతోని. అక్కడ గైస్ ఇక్కడంతా సీడ్స్ వేసారు మొత్తం ఫ్రెష్గా. ఇక్కడ కూడా వస్తాయి ఫ్యూచర్లో. ఇవంతా మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. ఓర్ ఇంతేనా?
ఇక్కడ ఉయ్యాల మాత్రం బాగుంది. నేపాలీస్ లా ఉన్నారు కదా. ఏ ప్లేట్ చూడు. రాడు చూడు ఎలా నుంచున్నాడు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఫీలింగ్స్ రిలాక్స్డ్. మా ట్రాక్టర్ అన్నయ్య చాలా బాగా అనిపించింది నాకు. నేను ఇలా మాట్లాడుకునే లోపు అయిపోయింది ఫ్రెండ్స్. అరే యాన్ రా, యాన్ వచ్చింది. యాన్ వాళ్ళ కజిన్స్తో వచ్చినట్టుంది. అన్ఎక్స్పెక్టెడ్ అమ్మ. థ్యాంక్ యూ. నేను దిగిపోతాం. మా మీద ఇచ్చేయండి. కేసు అయిపోయింది. మేము మా గొర్రెలకు ఫుడ్ పెట్టడం మర్చిపోయాం. పదండి వాటికి ఫుడ్ పెడదాం మనం మంచిగా. సన్ పోయింది కదా, రావట్లేదు. ఎంతో మాట్లాడదబ్బా. వస్తుంది. ఇక్కడ ఏదో వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ఇక్కడ పింక్ కలర్ బాగున్నాయి కదా. ఇక్కడ ఒక డమ్మీ పియానో పెట్టారు ఫ్రెండ్స్ ఫోటో దిగడానికి. చూడండి. ఫైనల్లీ తిరిగి కుదిరినప్పుడు వీడియోలు తీసుకుని వచ్చాను. ఇది చూడండి, వీళ్ళు పాత ఎక్విప్మెంట్ని ఇలా ఒక బాస్కెట్బాల్ రింగ్లో తయారు చేసుకున్నారు. మంచి క్రియేటివ్ థాట్ కదా. ఇవి ఎవడు ఆవేశంగా వేసేస్తాడో ఆ బట్టలు పడింది వాడికి. ఇప్పుడు వరకు ఒక బాల్ వల్ల వీడియో ఆన్ చేయని పడింది పాపం. ఇదిగోండి ఇలా తయారు చేసి పెట్టారు. బాల్ ఇసరాలా. ఏంటి అంతేనా? తిప్పుకుని ఆడుకోవడమేనా? ఓహో కొట్టుకోవాలా? లేదు ఏదో ఉంది. గైస్ ఇంకా లేక్ దగ్గరికి వెళ్ళి ర్యాప్ చేసేద్దాం వీడియో. ఫామ్ ఇంటికైతే వచ్చాను. ఏంటి ఇంత జైంట్ చైర్స్ ఇంత పెద్దగా ఉన్నారా బాబు. వస్తున్నాను. గైస్ అక్కడ కౌస్ వస్తున్నాయి. వాటికి ఫుడ్ పెట్టేసి ఇంకెళ్ళిపోవడమే. డక్స్కి కూడా ఫీడింగ్ చేయొచ్చు అన్నారు కానీ నాకు డక్స్ కనబడలేదు. ఇందాక ఎక్కడో 2 కనిపించాయి.
ఇంతే, చాలా బాగుంది వ్లాగ్ అయితే. ఇంక ఫీడ్ పెట్టేసి వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. ఇది చూడండి, స్వింగ్ ఎంత బాగుంది కదా. తిరిగి తిరిగి అలసిపోయాను గాయస్. అది పిల్లలది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది నాకైతే. చాలా పెద్దది ఉయ్యాల, దగ్గర 5 మెంబర్స్ కూర్చోవచ్చు. సో ఇంకా వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది టులిప్ ఫార్మ్స్ అయితే. సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.